హలో అండి అందరికీ. ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే సేమియా ఉప్మా నేనెలా చేస్తానో మీకోసారి చూపిస్తాను. నిజంగా అండి పొడి పొడిగా వస్తుంది. టేస్ట్‌లో కూడా చాలా బావుంటుంది. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు. ఒకసారి నేనెలా చేసేస్తానో చూద్దామా? ముందైతే ఒక కడాయి పెట్టుకొని కొంచెం కడాయి వేడెక్కాక నూనె పోసుకోవాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చెనపప్పు, మినపప్పు ఎక్కువ కొంచెం వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. నేను 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను, మధ్యలో చీల్చుకొని. అలాగే కరివేపాకు, ఎర్రగడ్డ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువ అంటే వేగిపోకూడదు ఆనియన్స్, ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే సేమియా మనకెంత కావాలో అంత తీసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఇక్కడ సేమియా ఏమవుతుందంటే మనం ఎంత తీసుకున్నా కూడా తక్కువేమో అని అనుకుంటాం. కాదండి, మనం ఒకసారి చేసుకున్నామంటే మనకు అర్థమవుతుంది ఎంత తీసుకోవాలనేది. అంటే సేమియా కొంచెం వేసినా కూడా ఎక్కువ అవుతుంది కదా, అలా అన్నమాట. ఇక్కడ సిమ్లో పాటు సేమియా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా, అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడేనండి కొంచెం జాగ్రత్తగా వినండి. సేమియాని అంతా కూడా దగ్గర చేసేసుకొని సేమియా మునిగేంత వరకే నీళ్ళు పోసుకోవాలి. అంత మించి పోయకూడదు. మీరు బాగా గమనించండి, నేను ఎక్కువైతే పోయలేదు. కొంచెం మునిగేంత వరకే, అంతే. ఇంతకు మించి పోయకూడదు. ఇంత మించి పోసామంటే సేమియా ముద్దయిపోతుంది, బాగుండదు. ఇలా కరెక్ట్గా పోసుకొని మునిగేంత వరకే, జస్ట్ లైట్గా పైన అలా నీళ్ళు రావాలి అంతే. ఉప్పు వేసుకొని కొంచెం సాల్ట్ చల్లేసుకున్నాక బాగా ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టేయడం వల్ల చెమ్మంతా కూడా పీల్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగా వస్తుంది. కొంతమంది సేమియాని అస్సలు వేయించరు, అస్సలు అలా అయితే బాగుండదండి. జిగడగా ఉంటుంది సేమియా. చాలామందికి కొంచెం మామూలు తెలిసే ఉంటుంది. అలా అస్సలు చేయకూడదు. ఎక్కువగా నీళ్ళు పోయడం వల్ల జిగడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసారు కదా, పొడి పొడిగా వచ్చేసింది, చెమ్మంతా కూడా పీల్చేసింది, చాలా బాగా వస్తుంది. దీంట్లో జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత ఇంకా మన ప్లేట్లోకి అయితే నేను తీసేసుకున్నాను. పొడి పొడిగా టేస్ట్లో కానీ ఏం మాత్రం తగ్గదనమాట, అంత బాగుంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఏదైనా టిఫిన్ చేయాలంటే చక్క ఈ సేమియా ఉప్మా అయితే చేసేయచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే ప్లేట్లో పెట్టుకుని బాగా తినేసాను, సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.